గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానస్వన్నన్నోతివిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేవిర్వాజనీవతి. శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం దాతా పురుస్తాదముదాజాహర శుక్రం ప్రవిద్దంత దిశతస్సరః తమేవం విద్యానమృతేహ భవతి నాణ్యం పందా అయనాయ విద్యతే. సార్షశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణదేవమక్షరం పరమం పదం విశ్వతం పరం మాణిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషం తత్వమోజీవితం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఇది నారాయణ సూక్తం. నారాయణ సూక్తంలో ఓం దాతా పురుస్తాత ముదాజహార శుక్రం ప్రవిదంత విదితస్రః త్వమేవ విశ్వం నమృత ఇహ భవతి నాణ్యం వందా అయినాయ విద్యతే అన్నాం. అంటే ఎవరైతే బ్రహ్మను దర్శించి ఎవరైతే నాలుగు మూల భగవంతుణ్ణి చూస్తారో వాళ్ళు తప్పక నా దగ్గర చేరుకోగలరు. వాళ్ళు ముక్తిని పొందుతారు. ఆ తర్వాత ఎవరైతే నన్ను తప్ప ఇంకొకరిని, అంటే ఒక్క భగవంతుడే దీనికి మూలము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి నేను దగ్గర అవుతాను అన్న భావనతో ఆయన ఇది అందించారనమాట. ఓం దాతా పురుస్తాదముదాజహార శుక్రం ప్రవిదంత విశ్వతః తమేవం విశ్వనమృతేహ భవతి నాణ్యం వందా అయినాయ విద్యతే అనేసి. ఆ తర్వాత సార్షశీర్షం దేవం విశ్వాక్షం అంటే 1000 శిరస్సులు కలవాడు ఈ సృష్టికర్త అయిన వాడిని నేను తలుస్తాను. సార్షశీర్షం దేవం విశ్వాక్షం విశ్వనారాయణం దేవం అక్షరం పరం పదపదం అనేసి ఇది నారాయణ సూక్తంలో చెప్పారు. అది ఈరోజు నేను చదవడం అయింది. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం రాజవిద్య రాజగుహ్య యోగంలో ఆ 34 సంవత్సరాలు ఏవైతే శ్లోకాలు ఉన్నాయో ఆ శ్లోకాలను మనం విశదీకంగా చదివాము. తర్వాత నిన్న ఏం చేశాము అంటే 1 నుంచి 7 శ్లోకాల వరకు నిన్న చదువుకున్నాం. ఏంటి అంటే మొత్తం నేను టోటల్గాను ఆయన తాలూకా ఉద్దేశం ఏంటి అంటే, ఈ 34 శ్లోకాల్లో ఆయన చెప్పేది ఏంటి చెప్పారు, ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు ఆయన తాలూకా ఉద్దేశం ఏంటి, ఆయన మనకి ఏంటి అందించారు అన్నది నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు 8వ శ్లోకం నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓన్లీ శ్లోకం, ఆ తర్వాత దాని మీనింగు. లేకపోతే మనం ఈ 34 శ్లోకాలు మనం అంటే నేను ఇంతకుముందు చెప్పేశాను, అయినా మరొకసారి నమరు వేసుకుంటున్నాం ఆ 34 శ్లోకాలు ఏంటి అని. అయితే అందులో 8వ శ్లోకం 7 శ్లోకాలు నేను చెప్పాం కనుక ఇవాళ 8వ శ్లోకంలో ఏంటంటున్నాడో మనం చూద్దాం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిదం కృత్వం అవసం ప్రకృతేర్వసాత్. అంటే దీనికి ఏంటంటే, ఈ ప్రకృతిని సృష్టించిన వాడిని నేనే. ఇది ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో
ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళు అంటే నా తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు నా వాళ్ళు ముక్తిని పొందుతారు అన్న ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని మనకి అప్పచెప్పారు. అయితే ఇది నీవు ఈ కాలచక్రంలో పడిపోయి ఈ ఈ పుట్టుక చావు కాకుండా దీని నుంచి బయటికి రావాలి అంటే ఓన్లీ నా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని నన్ను స్మరించినట్టయితే నీకు మరలా ఈ కాలచక్రం అంటే ఈ మరలా నీకు జన్మ లేకుండా నేను చేయగలను అన్న ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని అప్పచెప్పారు. ఆ తర్వాత నచమాం తాని కర్మాణి నిమధ్యంతి ధనంజయ ఉదాసీన నవాదీశం అవ్యక్తం తేస కర్మసు అనేసి ఇదేంటి కర్మలయందు ఆసక్తి రహితైన నేను ఉన్నాను. నేను సృష్టించాను అందరినీ సృష్టించాను. అందరినీ అంటే ఈ ప్రకృతిని సృష్టించిన వాడిని నేనే. ఈ ప్రకృతితో ఎవరికి ఎలా ఉండాలి ఏంటి అన్నది ఆ విధంగా నేను అందరినీ సృష్టించాను. కానీ నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. అది మీదే. మీకు ఏంటంటే మీకు బాడీ ఏదైతే దొరికిందో దాంట్లో అవి అన్నీ మీకు దొరుకుతూనే ఉన్నాయి. అంటే ప్రకృతిలో ఏంటేంటి కావాలి అన్నది మీకు అన్నీ దొరుకుతున్నాయి. దాన్ని బట్టి మీ తాలూకా బుద్ధి కానీ జ్ఞానం కానీ మీ తాలూకా మనసు కానీ ఇవన్నీ మీరు మీ విధంగా మీరు డెవలప్ చేసుకోండి. అంతేగాని ఆత్మానాపసాదీయత ఆత్మానం వందు రిపురాత్మన అనేసి మనకి ఇంతకుముందు ఈ శ్లోకాన్ని మనకు అందించారు. నీ మట్టుకు నువ్వే దాన్ని డెవలప్ చేసుకోవాలి, కానీ నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అనేసి అది చెప్తారు. తర్వాత అవజానంతే మాం మూఢ మానుషం తనమాశ్రిత పరంభావజానంతో మమ భూత మహేశ్వరం. ఇది సర్వప్రాణులు ఈ మహేశ్వరుడు అంటే నన్ను ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో, నన్ను ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళు నాకు ఎలా భావిస్తున్నారు? నేను ఒక సామాన్య మానవులుగా భావిస్తూ నన్ను ఒక సామాన్య మానవుడు నా తాలూకా ఏదైతే నా శక్తి ఉందో, ఏదైతే నేను ఇవంతా సృష్టించానో నా తాలూకా తత్వజ్ఞానాన్ని కానీ నా తాలూకా శక్తిని కానీ వాళ్ళు తెలుసుకోలేక నేను మామూలు మనిషిగానే ఉన్నాను అన్న భావనతో నన్ను దూరం చేసుకుంటున్నారు అన్న భావనతో ఇది అప్పచెప్పారు. మేఘకర్మణో మోఘజ్ఞానం విచేతన రాక్షసీ సూర్యించయం ప్రకృతి మోహనం శృతి. ఇది దీంట్లో ఏంటంటే వ్యర్థములైన ఆశలు, వ్యర్థములైన కర్మలు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? అసురీ భావనలతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఆ భావనలో ఉన్నారు కనుక నన్ను జ్ఞానించరు, నన్ను తెలుసుకోలేరు. వాళ్ళు ఎలా ఉంటారు? వ్యర్థం లేని ఆశలతో, వ్యర్థం లేని అంటే అనవసరమైన కర్మలు చేస్తూ దాన్ని పెంచుతూ వాళ్ళు అజ్ఞానంగా ఉండి రాక్షసీ భావనతో అసురీ భావనతో చెడ్డగా భావిస్తూ నన్ను విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు. అది ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత మహాత్మానస్తు మాం పార్థ దైవం ప్రకృతి మాశ్రిత భజంచేనన్యమానసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇది చూడండి, మహాత్మానస్తు. ఇది మహాత్మానస్తు అంటే మహాత్ములు ఎవరైతే ఈ దైవ ప్రకృతిని ఆశ్రయించ అంటే నన్ను తెలుసుకున్న మనుషులు, అక్కడ
అక్కడ మైనస్గా చెప్పాడు. ఎవరైతే నన్ను తెలుసుకోలేరో వాళ్ళు అజ్ఞానంగా ఉండి నన్ను దూరం చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే నన్ను తెలుసుకుంటారో వీళ్ళు ఎలాగుంటారో వీళ్ళు చెప్తుంటున్నాడు అనమాట. అంటే వాళ్ళు మహాత్ములతో దీనికి మూల కారణం నేనే అని తెలుసుకొని నిశ్చలమైన నిరంతరమైన మనసుతో నన్ను ధ్యానిస్తారు అన్న భావనతో ఈ ఈ శ్లోకాన్ని మనకు అప్పచెప్పాడు. నెక్స్ట్, సతతం కీర్తియంతో మాం యతంచ దృఢవ్రత సమస్యంతశ్చ మాం భక్త నిత్యయుక్త ఉపాసతే. సతతం కీర్తియత్నం, సతతం అంటే నిరంతరం. నిరంతరం ఎవరైతే నన్ను ధ్యానించుకుంటారో, సతతం అంటే కీర్తి ఎంత అంటే మంచి కీర్తనలతో నా గుణాలని చెప్పుకుంటూ ఆ కీర్తనల ద్వారా నన్ను ఎవరైతే జ్ఞానిస్తారో, అంటే భక్తులు ఎవరైతే భక్తిగా నన్ను పూజించిన వాళ్ళు భక్తులు. ఆ భక్తులు ఎలా ఉంటారు? నా నా గుణాలను నిరంతరం వాళ్ళు ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూ నిరంతరం నా కీర్తనలు చేస్తూ, దేంతోని మామూలుగా కీర్తనలు చేస్తూ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్తో కూడా కొందరు కీర్తనలు చేస్తుంటారు. వీళ్ళు దేనికి ఇది చేస్తుంటారు అంటే నన్ను చేరడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. పదే పదే నాకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నన్ను నా పదాన్ని కీర్తిస్తూ నన్ను జ్ఞానిస్తూ నన్ను తలుచుకుంటూ ఉంటారు. అదనమాట. ఆ తర్వాత ఏంటి? జ్ఞాన యజ్ఞాయన సాపణ్య యజంతో మాముపాసతే ఏకత్వాల పృథక్వేన బహుతా విశ్వతో ముఖం. జ్ఞాన యజ్ఞాయన చాప్యాన. జ్ఞానం అంటే జ్ఞానము, ఈ జ్ఞానం యజ్ఞం ద్వారా. అంటే యజ్ఞం చెయ్యాలి అంటే ఈ జ్ఞానం ఉంటే కానీ నువ్వు ఆ యజ్ఞం చేయలేవు. జ్ఞాన యజ్ఞాన చ అపి అన్య యజంత మాం ఉపాసితే అంటున్నాడు. ఏంటి ఉపాసిత అంటే నన్ను ఉపాసిస్తారు. ఈ కొంతమంది జ్ఞానులు ఇలా ఉంటారు, మరికొంత జ్ఞానులు నన్ను ఆ నిర్గుణ స్వరూపాన్ని తలుచుకుంటూ నా తాలూకా స్వరూపం ఇది ఎలా నిర్గుణ నిరాకారమైన నా స్వరూపాన్ని తలుచుకుంటూ జ్ఞానము అంటే యజ్ఞము ద్వారా నన్ను ఉపాసిస్తారు, నన్ను పూజ చేస్తారు. అంటే అందులో ఉంటారన్నమాట ఈ ఈ జ్ఞానంతో ఉన్నవాళ్ళు. అది యజ్ఞం చేస్తూ నన్ను ఉపాసిస్తారు. అంటే నన్ను నా తాలూకా దర్శనం గురించి వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. మరికొందరు ఆ విరాట స్వరూపాన్ని అంటే ఆ విగ్రహారాధనలో ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని భగవంతునిగా గుర్తు చేస్తూ దాన్ని పూజ చేస్తూ ఉంటారు. దాన్ని తలుచుకుంటూ నన్ను చేరుకోగల అంటే అదొక మార్గం అతను చెప్తున్నారు. ఆ మార్గం ద్వారా అంటే భగవంతుని ఆ విగ్రహ రూపంలో ఉన్న ఆ స్వరూపాన్ని తలుచుకుంటూ ఆ స్వరూపాన్ని ఆ విగ్రహాన్ని అదే భగవంతుడు అన్న భావనతో వాళ్ళు ఆ విగ్రహారాధన చేస్తూ కీర్తనలు చేస్తూ నన్ను చేరుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేరుకోగలరు అని ఇందులో చేస్తుంటారు. ఆ తర్వాత అహం కృతరహం యజ్ఞ స్వాదాహమహం ఔషధం మంత్ర అహం ఏవ అజ్యం అహం అగ్నిం అహం హూతం హోమక్రియలు అంటే అన్నీ నేనే అని భావించుకుంటారు. అంటే ఈ యజ్ఞం అన్నది నాదే. ఆ తర్వాత ఔషధాలు నేనే, ఆ తర్వాత మంత్రాలు నేనే అగ్నిని. ఈ హోమరూప క్రియలన్నీ నావే. ఈ హోమంకి కావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను సృష్టించినవే. అవి వాడుకుంటూ నన్ను తలుస్తుంటారు
అనేసి ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, పితాహమస్య జగతో మాత దాతా పితామహ వేద్యం పవిత్రమోంకారం బుక్సానుయుజురేవచ. పితాహమస్య అంటే తల్లియు తండ్రియు నేనే అని భావించుకుంటారు వాళ్ళు. పితామహస్య జగతో మాత దాతాపిత అంటే తాతను కూడా నాకు నేనే అనేసి వాళ్ళు తలుచుకుంటారు. ఈ సమస్త జగత్తుకు దాతను నేనే, తల్లిని నేనే, తండ్రిని నేనే, తాతను నేనే, ఈ కర్మఫలములు ఇచ్చేవాడిని నేనే అన్న భావనతో వాళ్ళు నన్ను తెలుసుకొని ఈ ఓంకారాన్ని నేనే అని తెలుసుకొని ఈ ఈ ఏవైతే వేదాలు ఉన్నాయో యజుర్వేదాలు ఇవన్నీ అవి కూడాను ఆ భగవంతుడివే అని తెలుసుకొని నన్ను తలుచుకుంటారు అనేసి ఇక్కడ చెప్పాడు ఆ శ్లోకంలో. ఆ తర్వాత గతిర్భర్త ప్రభు సాక్షి, గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతం ప్రభవ ప్రళయం స్థానం నిదానం బీజం అవ్యయం. ఇది ఏంటి? ఈ అన్నిన్ను నేనే అని తెలుసుకొని నేనే స్వామిని, ఆ తర్వాత వాళ్ళ తాలూకా శుభ అశుభాలు ఇవి కూడా చూచువాడిని నేనే, అందరికీ నివాస స్థానమును శరణ పొందిన వాడిని నేనే, ఆ తర్వాత వాళ్ళ కర్మ తాలూకా ఫలాన్ని ఇచ్చిన వాడిని కూడా నేనే అనేసి ఇది గతిర్భర్త ప్రభు సాక్షి నివాసం శరణ సౌహృతం ప్రభవం ప్రళయం స్థానం విధానం బీజం అవ్యయం. ఈ బీజాలను సృష్టించిన వాడిని కూడా, విత్తనాలను కూడా నేనే సృష్టించిన వాడిని నేనే అంటున్నాడు. ఆ తర్వాత తపామ్యమహం వర్షం నిగృహముత్సజామి చ అమృతం చైవ ముచ్చస్య సదసచ్చాహమార్జన. తపామి అహం వర్షం నిగృష్ట ఉత్సవామి అంటున్నాడు. ఓ అర్జున, ఈ రూపాలన్నీ నేవే. ఆ తర్వాత సముద్రం నుండి నీటిని గ్రహించే శక్తి, అది మళ్ళీ వర్షంగా ఉండి ఆ వర్షాలని మళ్ళీ ఇస్తూ ఆ పంటలు పండిస్తూ ఆ పంటల్ని ఈ ప్రజలకి ఆహారంగా ఇచ్చేవాడిని కూడా నేనే. అమృతాన్ని మృత్యువును ఇవన్నీ అంటే ఈ సృష్టించిన వాడిని నేనే. ఆ తర్వాత నాశనం చేసిన వాడిని నేనే. ఇవన్నీ నావే అనేసి అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత త్రైవిద్యామాం సోమహీభూతపాస్తు యజ్ఞరిశ్వస్వర్గితం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్యమరింద్రలోకం అశ్రాంత దివ్యానదిం దేవభోగాన్. త్రైవిద్యామాం సోమపా పూతపాస పూతపాప యజ్ఞై ఇష్ట స్వర్గితం ప్రార్థయంతే తే పుణ్యం అసాధ్య సురేంద్రలోకం అశ్రంత దివ్యాన్ దివి దేవోగన్ అంటున్నాడు. దివ్య దోగ అంటే ఏంటి ఇక్కడ? ఈ దీని గురించి చెప్పాడు ఇతను. ఈ ఋగ్వేదాలు, ఆ తర్వాత ఈ సకామ కర్మలు ఎవరైతే చేస్తారో పాపరహితమైన యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, అంటే వాళ్ళు ఇలా చేస్తూ ఆ కర్మలను పోవడానికి కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అది దేనికి చేస్తారు అంటే స్వర్గప్రాప్తి గురించి. ఆ స్వర్గప్రాప్తి ఎలా అయితే అవసరమో, అవి ఎలా స్వర్గాన్ని చేరుకోగలరో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ విధంగా వాళ్ళు స్వర్గాన్ని చేరుకుంటారు అంటే వీళ్ళు తపస్సులు చేస్తూ యజ్ఞాలు చేస్తూ ఈ యజ్ఞం ద్వారా వాళ్ళు ఇది చేరుకోగలరు. అంటే ఈ యజ్ఞం ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని వాళ్ళు కోరుకుంటారు.
అట్టి పురుషులు తమ పుణ్యరూపమైన స్వర్గలోకమును వాళ్ళు పొందుతారు. దివ్య భోగాలను అనుభవిస్తూ వాళ్ళ తాలూకా పీరియడ్ అయిపోయిన తర్వాత ఏదైతే కర్మలు చేసి వాళ్ళు ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఆ భోగాలను అనుభవించి మరలా అది అయిపోయిన తర్వాత మరలా కిందకే వస్తారు, మళ్ళీ భూలోకమే చేరుకోగలరు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత తేతం భుక్త స్వర్గలోకం విశాలం, తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రసన్న గతాగతం కామకామాలబంతే. ఇక్కడ చూడండి, అంటే ఈ భోగాలను అనుభవించి ఈ పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన వెంటనే మరలా ఈ భూలోకానికి వస్తారు. ఈ విధముగా ఈ స్వర్గప్రాప్తి అయిన తర్వాత ఆ భోగాలను అనుభవించి స్వర్గమత్స్య లోకముల మధ్య, అంటే వాళ్ళు ఆ లోకాలని అందులో ఏదైతే పుణ్యం తాలూకా ఇవి ఉన్నాయో ఆ స్వర్గలోకంలో వాళ్ళు అనుభవిస్తూ ఆ తాలూకా పీరియడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వస్తారు. అంటే మళ్ళీ ఇక్కడ ఈ పుణ్యం చెవిస్తూ ఈ పుణ్యలోకంలో మళ్ళీ వాళ్ళు కొంత పుణ్యాన్ని సంపాదించి మళ్ళీ అదే అక్కడికి వెళ్తుంటారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు చెప్పాడు. ఆ తర్వాత అనన్యాచింతయంతో మాం, అనన్యాచింతయంతో మాం, అనన్యచింతయంతో మాం అంటే నిరంతరం ఎవరైతే చింతిస్తూ ఉంటారో, అనన్య అంటే ఎల్లప్పుడూ నన్నే ఎవరైతే చింతిస్తుంటారో, అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే పర్యుపాసత అంటే నన్ను సేవిస్తారు. నిష్కామ భావంతో నన్ను సేవించినట్టయితే అనన్య చింతయంతో మాం ఏం జనం పర్యుపాసతే తేషం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అహం మహామి అంటే వహింతరు. ఏంటి? పరమేశ్వరుడైన నన్ననే నిరంతరం అనన్య భక్తితో చింతన చేయగలవారు చేయుచు నిష్కామ భావంతో 6 యోగాలు, అంటే వాళ్ళ తాలూకా కష్టసుఖాలు అన్నీ నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు పూర్తిగా నన్ను శరణ పొందినట్టయితే నేనే వాళ్ళ తాలూకా క్షేమాలు నేను చూస్తూ ఉంటాను, నేనే వహిస్తాను అంటున్నాడు. వాళ్ళ క్షేమాలు నేనే వహిస్తాను అని అనన్య చింతయంతో మాం, ఎవరైతే అంటే నిరంతరం నన్ను నిష్కామభావంతో ఎవరైతే నన్ను తలుస్తారో, అనన్య భక్తులైన ఏ పురుషులైతే నన్ను తలుస్తారో వాళ్ళ తాలూకా నిరంతరం వచ్చే చింతించినట్టు ఆ పురుషుల యొక్క యోగక్షేమం నేనే చూస్తూ ఉంటాను అన్న భావనతో ఇది మనకు అప్పు చెప్పారు. ఆ తర్వాత ఏప్యన్య దేవతా వక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మమేవ కౌంతేయ యజంతి అవిధపూర్వకం. విద్యుక్తములు యజంతి అంటే పూజించుతున్నారు, కానీ వారి పూజలు నేను స్వీకరిస్తూ ఉంటాను. ఓ కుంతీదేవా, సకామ భక్తులు శ్రద్ధ కలిగిన వారు, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్టే, కానీ వారి పూజలు నేను స్వీకరిస్తూ ఉంటాను అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన చెప్పాడు. తర్వాత అహం విసర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ నతు మామభిజానంతి తత్వే నా తశ్చవాంతితే. అదే సకల యజ్ఞములు, భోక్తను, స్వామిని ఇవన్నీ కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు,
కావున వాళ్ళు సతమతమవుతూ ఒక అంటే సతమతమవుతూ వాళ్ళు పెండింగ్లో ఉండిపోతున్నారు. వాళ్ళకి ఇంకా డౌట్స్ క్లియర్ అవ్వట్లేదనమాట. వాళ్ళు ఈయన భగవంతుడా కాదా, అవునా కాదా, భగవంతుడు ఉన్నాడా లేడా, ఇలాంటి సతమతమవుతూ ఉంటుంటారనమాట. దాని గురించి ఆ శ్లోకం అహంసి సర్వయజ్ఞానాం భోక్తాన ప్రభురేవచ సతు మాం అభిజానంతి అభిజానంతి అంటే వాళ్ళు ఎరంగరు, వాళ్ళు నా తాలూకా తత్వజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు, అందు గురించి నన్ను దూరం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సతమతమవుతూ ఏంటి వాళ్ళు ఇలా సతమతమవుతూ ఏంటి వాళ్ళు ఆ భోగాలను అనుభవించి మళ్ళీ ఈ ఈ ఈ జీవిత చక్రంలో పడిపోయి మళ్ళీ చావు పుట్టుకతోనే వాళ్ళు ఈ రొటేషన్ లోపల ఉంటున్నారు అన్న అర్థంతో ఈ శ్లోకాన్ని మనకు చెప్పారు. యాంతి దేవవ్రత యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యో యాంతి మధ్యాజనన్ అభిమాం అనేసి అంటున్నాడు. దేవతలను పూజించేవారు దేవలోకాలని, అంటే ఎవరైతే దేవతలను పూజ చేస్తారో వాళ్ళు దేవలోకాన్ని చేరుతారు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవాత్మ, అంటే ఎవరైతే ఈ పితృదేవతలను పూజ చేస్తారో వాళ్ళు ఆ పితృదేవతల దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత ఇంకేటంటున్నాడు, భూతాని యాంతి భూతాభ్యో, అంటే భూతాని యాంతి భూతేజ్యో యాంతి మధ్యాజన అపియాం, ఎవరైతే ఈ భూత శక్తులను అవి ఈ భూత ప్రేత రూపాలని ఎవరైతే వాళ్ళు పూజ చేస్తారో వాళ్ళు దాన్నే పొందుతారు. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో ఇక్కడ ఏంటంటున్నాడు, మధ్యజినోపి మాం, అంటే యాంతి మధ్యజిన, ఈ మధ్యజిన అంటే నన్ను ఆరాధించేవారు, యాంతి మధ్యజినోపి మాం, నన్ను ఆరాధించేవారు నన్నే చేరుతారు. ఎవరు ఏ విధంగా సేవించినట్టయితే ఆ విధంగా దేవతలను సేవించినట్టయితే దేవతలకు వెళ్తారు, పితృలను సేవించినట్టయితే పితృలోకానికి వెళ్తారు, ఆ తర్వాత భూతాలని సేవించినట్టయితే భూతలోకాలలో ఉంటారు. ఎవరు ఏ లోకంగా ఉన్నట్టు నన్ను సేవించినట్టయితే నన్ను చేరుతారు అన్న భావనతో ఇది యాంతి దేవావ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత అనేసి ఆ శ్లోకాన్ని మనకు చెప్పారు. ఆ తర్వాత పత్రం పుష్పం ఫలం తోయం యో మే వక్త ప్రయచ్చతి తదహం వక్త ప్రహృతం అస్నామి ప్రయతాత్మన. పత్రం పుష్పం ఫలం తోయం ఏంటంటున్నాడు, నాకు భక్తితో పుష్పాలు కానీ ఫలము కానీ జలము కానీ నాకు అర్పించినట్టయితే, నాకు సమర్పించినట్టయితే, నిర్మల బుద్ధి నిష్కామ భావంతో ఉన్నవారు అవి వాళ్ళు నన్ను పూజ చేసినట్టయితే, ఎలా పూజ చేసినట్టయితే, ఈ విధంగా ఒక పత్రం కానీ పుష్పం కానీ నాకు ఇంకేమీ అవసరం లేదు, ఇవి కూడా ఇది పూజ చేసినప్పుడు వాళ్ళు నిష్కామ భావంతో భక్తియుక్తంగా నన్ను పూజ చేసినట్టయితే నేను అవి స్వీకరించను అనేసి ఇక్కడ చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలంతో ఏమే వక్త ప్రయచ్చతి తత్ అహం భక్త ప్రహృతం అస్నామి ప్రియతాత్మన. నేను ప్రియగా పత్రపుష్పాదులు నేనే స్వయంగా ప్రీతితో తీసుకుంటాను అంటున్నాడు. యత్కరోపి యదస్నాతి యజ్ఞోషి దదాసి యత్ తపస్యాసి కౌంతేయ తత్ కురుష్వ మధుర్పణాం. ఇది చూడండి, యత్ కరోపి అంటే యత్ కరోపి యత్ అస్నాసి అంటే ఓ కింతిదేవా, ఏ కర్మను ఆచరిస్తావో, ఏ పదార్థము తినేదావో అక్కడ నీవు ఆచరించు కర్మను నువ్వే అనుభవిస్తావు. భుజించిన ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానాలు, ఆచరించు తపస్సు నాకు సమర్పించినట్టయితే నేను స్వీకరిస్తాను. అది నీవు ఏదైతే మంచి కర్మలు చేసి నన్ను ఆరాధించినట్టయితే ఆ కర్మలు కూడా
నేను స్వీకరిస్తాను అంటున్నాడు. ఆ తర్వాత శుభ 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 ఫలై ఏవం మోక్షసే కర్మ వందనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తుమాం ఉపైష్యసి చేరగలవు. ఏంటి నువ్వు చేరగలవు? సన్యాస యోగమునందు ఈ ఏదైతే యోగం ఉందో అంటే సన్యాస యోగం. సన్యాస యోగం అంటే మొత్తం అన్నీ విడిచిపెట్టాలి. అంటే నీ తాలూకా కోరికలు, నీ తాలూకా ఇవి ఏవైతే నీ భావాలు ఉన్నాయో, ఏవైతే నీ తాలూకా భోగాలు ఉన్నాయో ఇవన్నీ నాకు అవసరం లేదు. ఈ భోగాలతో, ఈ వస్తువులతో దేనితో నాకు సంబంధం లేదు. నాకు ఒక్క భగవంతుడే అన్న భావనతో ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పక నన్ను చేరుకోగలరు అనేసి అంటున్నాడు. ఆ తర్వాత అపిచేత్ సుధరాచార భజతే మాం అనన్యవాక్ సాధుం. చూడండి, సాధుం ఏవ సామంతస్య సమ్యక్ వ్యవస్థతై. నన్ను భజించినచో, ఎవరు అనన్య భక్తితో ఎవరైతే నన్ను భజిస్తారో అతన్ని నేను ఒక మంచి పురుషునిగా నేను భావిస్తాను. యథార్థంగా దేనికి నేను అలా భావిస్తున్నాను? యథార్థంగా అతడు మంచి బుద్ధి గలవాడు. పరమాత్మను సేవించడంలో అతను సేవించడానికి అతను తప్ప మరి ఇంకొకరు ఈ లోకంలో ఎవరు లేరు అన్న భావనతో ఉంటారనమాట అతను. అలా గట్టిగా నిశ్చయంతో వాళ్ళు నన్ను సేవిస్తారు అంటున్నాడు. క్షిప్రం భవతి పరమాత్మ, క్షిప్రం భవతి ధర్మాత్మ, సస్వశాంతి ఏగతి. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి. శాశ్వతం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానాహ మే భక్త ప్రణశ్యతి. ఇక్కడ చూడండి, క్షిప్రం ఏంటి? క్షిప్రం అంటే శీఘ్రముగా ధర్మాత్ముడైన ఎవరైతే ఆ ధర్మంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే మంచి మనసుతో నన్ను సేవిస్తారో వాళ్ళు శీఘ్రముగా నన్ను చేరుకొని పరమశాంతిని పొందుతారు. అక్కడ క్షిప్రం అంటే వెరీ సూన్. క్షిప్రం భవతి ధర్మాత్మ, అక్కడ ధర్మాత్మ అంటే ధర్మాత్ముడు. భవతి అంటే ఆ ధర్మాత్ముడు ఎవడైతే అవుతాడో వాడు శీఘ్రంగా చేరుకుంటాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి. శాశ్వతమైన పరమశాంతి వాళ్ళు పొందగలరు. శాశ్వత్ శాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానాహి నిశ్చయముగా నువ్వు దీన్ని తెలుసుకో. దీన్ని తెలుసుకున్నట్టయితేనే నువ్వు నా దగ్గరికి చేరుకోగలవు. ఆ తర్వాత శ్లోకం 32. మాహిపార్థ వ్యపాశ్రిత్య ఏ ఆపిసస్ పాపయోనయః స్త్రియవైశ్య తదా శూద్ర తే ఆపియాంతి పరం గతిం. అక్కడ ఇలా అంటున్నాడు అన్నమాట. ఏంటి? ఓ అర్జున, వీళ్ళు శూద్రులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఆ తర్వాత చండాలు కూడా కొంతమంది ఉన్నారు. అంటే నీచ జాతులు శూద్రులు వీళ్ళు కూడా ఉన్నారు. అంటే చండాలాది అక్కడ నన్ను శరణ పొంది పరమగతినే వాళ్ళు కూడాను నన్నే శరణ పొందుతున్నారు. శరణ పొంది వాళ్ళు పరమగతిని పొందుతున్నారు అన్న భావంతో ఇది అప్పచెప్పాడు. ఆ తర్వాత శ్లోకం కిం పునః బ్రాహ్మణాః. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. కిం మళ్ళీ ఏంటంటున్నాడు?
నేను చెప్పవలసింది నీకు ఇంతవరకు చెప్పాను కదా, ఇంకా నేను చెప్పవలసింది ఇంకేంటుంది? ఇవన్నీ నేను చెప్పాను కదా, నువ్వు తెలుసుకొని నువ్వు మంచి భావనతో నన్ను ప్రార్థించడానికి నువ్వు ప్రయత్నించు, నాకు శరణుజొచ్చు అని అంటున్నాడు. అయితే ఇక ఈ పుణ్యాత్ములు ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా ఉంటారు. రాజర్షులు, ఆ తర్వాత భక్తులు నన్ను శరణు పొందుతారు. ఎవరు? బ్రాహ్మణులు, ఆ తర్వాత వైశ్యులు, ఈ తర్వాత రాజర్షులు. వీళ్ళు రాజర్షులు కూడాను వేదం చేస్తూ నన్ను చేరుకోగలడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నన్నే కానీ శరణ పొందినట్టయితే వాళ్ళు పరమపదాన్ని చేరుకోగలరు. ఇది ఎందుకు ఇలాగ అంటున్నాను అంటే, ఇక్కడ ఏంటంటున్నాడు? అనిత్యం, ఈ శరీరం అనిత్యం, ఇది పెర్మనెంట్ ఏం కాదు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఇది అనిత్యం, అసుఖం, సుఖం లేనిది. లోకం ఇమం ప్రాప్య భజస్వమాం, ఇవి తెలుసుకొని నన్ను భజింపుము. నన్ను భజించడంతో నిరంతరము నన్నే భజించు. నువ్వు ఈ విధంగా నువ్వు తెలుసుకో. ఈ జీవితం క్షణభంగురం, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ ఉన్నప్పుడే నువ్వు నన్ను తెలుసుకొని నన్ను భజించినచో నువ్వు పరమగతిని పొందగలవు. మళ్ళీ నీకు ఈ పునర్జన్మ అన్నది మరి ఉండకుండా నీలోనే ఉంది. అది నువ్వు చేసుకున్నట్టయితే నువ్వు తప్పక ఒక మంచి మార్గానికి నువ్వు చేరుకోగలవు. ఆ తర్వాత 34వది, అది లాస్ట్. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మమే వైశ్యాసి యుక్తావాం ఆత్మానం మత్పరాయణ. ఇది చాలా ఇంపార్టెంట్. మన్మనాభవ మద్భక్తో, అక్కడికి అతను ఏంటి చెప్తున్నాడు? మన్మనాభవ మద్భక్తో అంటే నాయందే మనస్సు కలవాడు ఉండాలి. నాయందే నీ మనస్సు మాత్రం ఇటు అటు పరిగెట్టించకుండా నాయందు నువ్వు లగ్నం చెయ్యు. లగ్నం చేసి ఏంటవుతావు? నా భక్తుడు నువ్వు కావాలి. నా భక్తుడుగా నువ్వు అయినట్టయితే నన్ను పూజించేవాడు నువ్వు కమ్ము. నన్ను పూజించే శక్తిని సంపాదించు, నన్ను శరణొచ్చే శక్తిని సంపాదించు, నీ మంచితనంగా నువ్వు ఉండు, నన్నే నమస్కరించము. ఈ విధముగా నీ ఆత్మను నాయందే నువ్వు నిలిపినట్టయితే నీవు మత్పరాయణుడివై నన్నే నువ్వు పొందగలవు అంటున్నాడు. నాయందే నీ మనస్సును లగ్నం చేయాలి, నా భక్తుడు అవ్వాలి, నన్నే పూజించాలి, నాకు నమస్కరించాలి. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపివేసిన మత్పరాయణుడివై నీవు నన్ను పొందగలవు అనేసి ఈ ఆఖరి శ్లోకంలో చెప్పాడు. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగం నవమోధ్యాయ సమాప్తః. ఈ నవమో అధ్యాయం, ఈ 34 శ్లోకాలు ఆయన ఆశీస్సులతో మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇలాగనే ఆయన ఏ విధంగా చెప్పారో అవి చక్కగా మనం వింటూ మనం ఆ భగవన్నామస్మరణతో ఆయన్ని మనం స్మరించుకున్నట్టు మనం ప్రయత్నిద్దాం. సాయిరాం.